ఈ అబ్బాయి కళ్ళకి ఒక వెసల్ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీన్ని నేను ఒకప్పుడు చూసాను అని చెప్పి దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళి ఇది ఎంత అని అడిగేసరికి ఇది 500 అని చెప్తాడు షాప్ ఓనర్. దాంతో ఆ వ్యక్తికి అక్కడున్న వస్తువులన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అక్కడ వస్తువులు చూసేసరికి మొత్తం అన్నీ కూడా ఒకప్పుడు చూసినట్టుగానే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక పూర్వజన్మలో చనిపోతాడు. కానీ దేవుడు ఒక వరం ఇచ్చి అతనికి ముందుకెళ్ళేలాగా అవకాశం ఇస్తాడు. యవ్వనంలోకెళ్ళేసరికి ఆ వస్తువులన్నీ కూడా చాలా విలువని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. అవన్నీ ఒక వ్యక్తి అమ్మడంతో ఆ అబ్బాయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి అన్ని వస్తువుల్ని గ్యాదర్ చేసి అన్నిటిని కూడా కొనుక్కుందామని బేరమాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈ వస్తువులన్నీ కలిపి 2000 అని చెప్పేసరికి ఆ అబ్బాయి బేరమాడుతూ ఉంటాడు. నా వస్తువులకి నాకే డబ్బులు కట్టమంటున్నాడు అని చెప్పి ఆ వ్యక్తితో ఇంకా అడుగుతూ ఉంటాడు. కానీ ఇంతలోపే ఒక అబ్బాయి వచ్చి నేను వీటిని కొనుక్కుంటాను అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తాడు. దాంతో ఆ వ్యక్తికి ఏం చేయాలో అస్సలంటే అస్సలు అర్థం కాదు. సరే అని చెప్పి ఆ వ్యక్తిని ఎతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక అమ్మాయిని ఎవరో బెదిరిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి వెంటనే ఆ అబ్బాయిని రాయితో కొట్టేస్తాడు. దాంతో ఆ అమ్మాయిని కాపాడతాడు. ఆ అమ్మాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా అయినా సరే నిన్ను మా నాన్నగారికి పరిచయం చేయాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తుంది. వాళ్ళ నాన్నగారిని చూసి ఆ అబ్బాయి షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రపంచంలోనే డబ్బున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని బెదిరించిన వాడిని పట్టుకోమని ఆ బాడీ గార్డ్స్‌తో అంటారు. అలాగే ఈ అబ్బాయికి ఆళ్ళ కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. సబ్స్క్రైబ్.